నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామంలో 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. వారికి గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పార్టీ నేతలు ప్రజలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తారని వారికి కోటంరెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో 370 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేసేందుకు 3 ఫేజ్ కరెంటు పనుల ద్వారా నిర్విరామంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని చెప్పారు. రూరల్ నియోజకవర్గ ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్ని చేసింది గిరిజన కాలం దేవస్థానం పెట్టించింది అవును కదా, అది గుర్తున్నా లేదా? ఎస్టీ కాదు నేను ఉంటాడు ఇప్పుడు నేను పోయిన తర్వాత అమ్మాయిని పెట్టుకుంటాను. నేను డిస్మిస్ గౌతమే 3 ఇష్యూలు హరిజన వాళ్ళలో సైడ్ కాలువ, గుడికాడ చిన్న రోజు అంటే గిరిజన కాలనీలో సైడ్ కాలువ వచ్చే డబ్బుల్లో మీకే పెట్టిస్తా. ఈ కొత్త వెల్లంటి గ్రామంలో ఈరోజు 1,20,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం. 1 కోటి రూపాయలతో రోడ్లు, 20 లక్షల రూపాయలతో గ్రామానికి సంబంధించి శ్మశాన వాటికలో షెల్టర్ ని నిర్మించుకున్నాం. ఈ 1,20,00,000 పనులు కూడా ఈ గ్రామస్తుల కోరిక మేరకి స్థానిక ఎమ్మెల్యేగా స్పందించి చేసిన పనులే. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాలకి ఎంత చేసినా తక్కువే. కొత్త వెల్లంటి గ్రామంలో కానీ అటు పక్కన పాత వెల్లంటి గ్రామం కానీ, అటు గొల్లకందుకూరు, సజ్జాపురం ఆ గ్రామాలు కానీ, కన్నమూరు కానీ, సౌత్నూరు, ములుగుడు ఎన్ని గ్రామాల్లో కూడా గత 3 ఎన్నికల్లో కూడా నాకు మెజార్టీనిచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రాంతాలు. ఈరోజు ఓ శాసనసభ్యుడిగా నేను 3వసారి నిలబడున్నానంటే దానికి కారణమైనటువంటి గ్రామాలు. ఈ గ్రామాలకి ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అదేవిధంగా 3 ఫేజ్ కరెంటు పనులు కూడా ఈ గ్రామంలో దాదాపుగా పూర్తయినాయి. అతి త్వరలో దాని ప్రారంభోత్సవం ఉంటుందని తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల అటు కార్పొరేషన్ పరిగా గ్రామాల తేడా లేకుండా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధిని అదేవిధంగా కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ, కొత్త వెల్లంటి వాసులకు కూడా నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఎన్నికలు లేవు. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలు వద్దు. ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం అందరూ కలిసి రండి, కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరి జెండాలు వారి, ఎవరి పార్టీ వారిది, ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ కక్షలు కార్పణ్యాలకి దూరంగా, వాదాలకి ప్రతివాదాలకి దూరంగా ఈ యొక్క గ్రామాల అభివృద్ధి పనులు, అదేవిధంగా ప్రభుత్వం అందించే, చంద్రబాబు గారు అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందటం, దీని మీద దృష్టి పెట్టడానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పని కోరుకుంటూ, ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.